ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము చదువుదాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. పిల్లరా, నోవాహు అనే మాటకు అర్థం నెమ్మది అని అర్థం. నోవాహు అనే మాటకు నెమ్మది అని అర్థం. సరే, ఇక్కడ ఆదికాండంలో పిల్లరా దేవునితో మనుషులతో దేవుడు కలిసి ఉండాలనుకున్నటువంటి దినాలలో, ఆ ప్రారంభ దినాలలోనే అనేక మంది దేవునికి దూరస్తులుగా అయిపోయారు. అయితే అందులో నోవాహు గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ నోవాహు మాత్రమే కాదు, నోవాహు యొక్క కుటుంబము కూడా మనం చూడగలుగుతున్నాం. నోవాహు ఒక్కరి గురించే మనం ప్రస్తావించడం కాదు, నోవాహు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబానికి అంతటికీ కూడా దేవుని యొక్క రక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నోవాహు యొక్క భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడళ్ళు, పిల్లరా వీళ్ళందరూ అప్పటికి వారికి సంతానం లేదు. కేవలం నోవాహు భార్య, 3 కుమారులు, వారి యొక్క భార్యలు, వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతారు. అందులో నోవాహు భార్య పేరు వ్రాయబడలేదు, 3 కోడళ్ళ పేర్లు వ్రాయబడలేదు. ప్రియులారా, ఈ నోవాహు యొక్క 3 కుమారుల పేర్లు మాత్రం వ్రాయబడ్డాయి. పెద్ద ఆయన పేరు షేము, 10వ వచనంలో మనం చూస్తాం. 2వ ఆయన పేరు హాము, 3వ ఆయన పేరు యాపెతు. షేము అంటే పేరు లేక నామము అనర్థం. పిల్లరా, షేమ్ అనేటువంటి పేరు యొక్క అర్థం ఏంటంటే పేరు లేక నామం. అయితే హాము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అల్లకల్లోలం లేక నల్లవాడు అనర్థం. హాము అంటే అల్లకల్లోలం, చెప్పాలా, నల్లవాడు అనర్థం. యాపెతు అంటే సౌందర్యం లేక వ్యాపించుట అనర్థం. యాపెతు అంటే సౌందర్యం, అందమైనవాడు లేక వ్యాపించేవాడు అనర్థం. పిల్లరా, ఇక్కడ ఈ నోవాహు అంటే నెమ్మది, తన యొక్క కుమారుల పేర్లు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత వీరు ఒక 8 మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబం. నోవాహు కుటుంబం 8 మంది సభ్యులు కలిగిన కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు అనాది కాలములో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. నరునికి దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఇక్కడ భార్య భర్త ఇద్దరిని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఒకరికి ఒకరు పరస్పర సహకారం అందించేవారిగా ఉండాలన్నాడు. అలాగే దేవుడు వారిని ప్రేమించి సంతానాన్ని కూడా ఇచ్చాడు. అంటే వారు ఇంకా ఆనందించడానికి, ఒంటరిగా ఉన్న వారికి ఆనందం లేదు, జంటగా ఉన్న తర్వాత ఒకరికి ఒక బాధ ఒకరికి చెప్పుకుంటూ, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకుంటూ, కలిసి పనులు చేసుకోవడానికి, కలిసి మాట్లాడుకోవడానికి, ఒకరి కష్టసుఖాలు ఒకరు తెలుసుకొని ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి దేవుడు పిల్లలు ఒక సహాయాన్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు మాత్రమే కాకుండా, ఎందుకంటే కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంటాం, ఆ తర్వాత ఇక రకరకాలైన సమస్యలు, పలు రకాలైన కారణాలను బట్టి ఈ సంతోషం లేక మొదటి దినాలలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ అవి తగ్గిపోకుండా ఉండడం కోసం పిల్లరా దేవుడు వారికి సంతానాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు ఈ సంతానాన్ని చూసి, బిడ్డలను చూసి అదే సంతోషం జీవితాంతకాలం కొనసాగించుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నరులు ఒంటరిగా ఉండకూడదు, ఏకాకులుగా ఉండకూడదు, దిక్కుమాలిన వారు అయిపోకూడదు, ఆదరణ కోల్పోయిన వారు అయిపోకూడదు. ఒకరికి ఒకరు ఆసరా ఉండాలి, ఒకరికి ఒకరు తోడు ఉండాలి అనే ఉద్దేశంతో ఒకరిని ఇద్దరిని చేశాడు, ఇద్దరిని నలుగురిని చేశాడు, నలుగురు 8 మందిని చేశాడు. నోవాహు కుటుంబం కూడా అదే మాదిరిగా
పిల్లరా 8 మంది సభ్యులు కలిగిన కుటుంబముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వాక్యం వింటున్న వాళ్ళారా, అలాగున దేవునితో సాంగత్యం చేస్తున్నటువంటి నోవాహు కుటుంబం పిల్లరా, ఈరోజు నేటి దినాల్లో అనేక మంది దేవుడు ఒంటరిగా ఉండొద్దు అని దేవుడు మనకు కుటుంబాన్ని ఇస్తే అందరిని వదిలేసి మనం ఒక్కరమే దేవుని మందిరానికి వస్తాం. అందరిని విడిచిపెట్టి మనం ఒక్కరమే ఏకాంతంగా ఏకాకిగా ఏకాకి పిల్లరా ఏకాకిగా ప్రార్థన చేసుకుంటాం. మనకు కుటుంబాన్ని దేవుడిస్తే అందరిని విడిచిపెట్టి ఒక్కరమే భోజనం చేసేస్తాం పిల్లరా. ఎందుకంటే అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఒక్కరుగా వస్తూ ఉంటాం. అంటే దేవుడు మనలను నలుగురు కలిగిన వారిగా చేసినా మనల్ని మనమే దిక్కుమాలలో అయిపోయి దేవుడు మందిరంలో ఒక్కొక్కరం కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా మాట, అర్థమైందా? దేవుడు మనం ఒక్కరిగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన ముందే మనం ఒక్కరిగా కనబడుతున్నాం. అయ్యా నాకు ఒక 5 కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ వారందరూ పలు రకాలైన పనుల మీద ఉన్నారు. నేను ఒక్కదాన్ని మాత్రమే ఎలాగోలాగా తప్పించుకొని చెప్పండి నీ మందిరానికి వచ్చాను. యోబుకి వర్తమానం తేడానికి వచ్చినటువంటి ఆ దాసుల్లో ప్రతి ఒక్కరు కూడా అంటారు కదా, అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడిని మాత్రమే మీకు ఈ మంచి మాట చెప్పడానికి, శుభవార్త చెప్పడానికి వచ్చానన్నట్టు ఒక్కడిని మాత్రమే వచ్చానని చెప్పారు. పిల్లరా, ఈరోజు మీరు కూడా లోక సంబంధమైన కొన్ని రకాల ఉచ్చులు ఆటంకాలను అధిగమించి ఎలాగోలాగా కష్టపడి దేవుడు సన్నిధిలో కుటుంబమును విడిచిపెట్టి ఒక్కరిగా కనబడి, లేక ఒక 4-5 ఉండగా 2 మాత్రమే దేవుడు మందిరంలో కనబడుతూ, ప్రభువా నువ్వు పెద్ద కుటుంబాన్ని ఇచ్చావు, కానీ నేను ఒక్కడిని మాత్రమే, నేను 2 మాత్రమే మా కుటుంబంలో ఇదిగో నీ మందిరంలో కనబడుతున్నాను తండ్రి అని మనల్ని మనం కనపరుచుకునేవారుగా ఈరోజు పిల్లలు దేవుని మందిరంలో అనేక మందిని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైన మనకు అది సరికాదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోవాహు ఆ దినాలలో దేవుడి దృష్టిలో ఎలా కనిపించాడు అనంటే యోగ్యమైన వానిగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు చదవచ్చు పర్లేదు, చెప్పవచ్చు పర్లేదు, గట్టిగా మాట్లాడవచ్చు పర్లేదు, దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. పిల్లరా, దేవుడితో నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు. ఒక వ్యక్తి దేవుడితో నడవగలిగాడు అనంటే, అటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని పొందగలిగాడు అనంటే ఆ ఒక్క వ్యక్తికి అది సాధ్యం కాదు, తన కుటుంబము సహకరిస్తే కానీ. పిల్లరా, ఏ వ్యక్తి అయినా ఒక విషయంలో రాణించి ఒక పై స్థాయిలో ఉండగలిగాడు అనంటే దాని వెనక కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, ఖచ్చితంగా ఉంటుంది. చెప్పండి, ఖచ్చితంగా. అదే అడుగుతున్నాను మిమ్మల్ని. నేను వదలను మిమ్మల్ని, మీరు మాట్లాడకపోతే వదలను, మాట్లాడాల్సిందే. ఇంకొకసారి చెప్పించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వచ్చాడంటే దాని వెనక అనేక మంది యొక్క సహకారం, మరీ ప్రాముఖ్యంగా ఒక భర్త విజేతగా నిలబడ్డాడంటే తన భార్య యొక్క సహకారం. పిల్లలు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పై స్థాయిలోకి వచ్చాడు అంటే తన బిడ్డలు, తన కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది పిల్లరా అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ నోవాహు దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనబడతా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి స్థితికి సాక్ష్యాన్ని అతడు పొందుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైన మనం నోవాహు కుటుంబం వల్లే మనము కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు, నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ వచనాల్లో వాక్యాల్లో మనం చూడబోతూ ఉన్నాం. పిల్లరా, దేవుడు ఈ కుటుంబము ఏమి దేవుడి దగ్గర నుంచి సంపాదించుకుంది. పిల్లరా, నోవాహు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అతడు పొందడం జరిగింది.
నోవహు ఆనాటి దినాలలో చూడండి, మీకు ఆ వాక్యంలో పై వచనాలు మనం చూస్తే, ఐదవ వచనం, నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, యెహోవా సంతాపపడెను. 11వ వచనం అండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. పిల్లరా, ఇలాంటి కాలంలో, ఇలాంటి పరిస్థితులలో నోవహు తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచుకోగలిగాడు. ఇటువంటి కాలంలో, ఇటువంటి మనుషుల మధ్యలో పిల్లరా, బలు రక్కసి చెట్ల మధ్యన వల్లి పద్మము కనబడుతున్నట్లుగా చుట్టూ ఎటు చూసినా పూర్తిగా జీవితాలను నాశనం చేసేసుకున్నవారే అటువంటి ప్రజల మధ్యలో నోవహు తన కుటుంబాన్ని విజేతగా, దేవుని దృష్టిలో యోగ్యమైన స్థితిలో ఆ కుటుంబాన్ని నిలపగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇలాగూ నోవహు చేసినందుకు పిల్లరా, ఈరోజు నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, నోవహు కుటుంబాన్ని బలపరిచిన దేవుడు, నోవహు కుటుంబానికి అనేక రకాల తలాంతులు ఇచ్చిన దేవుడు ఈరోజు మన కుటుంబాలను కూడా ఆశీర్వదించాలి అంటే మనము కూడా దేవుని సన్నిధానంలో కుటుంబ సమేతంగా కనబడాల్సిన వారమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చెప్పారనుకోండి, కుటుంబ సమేతంగా వెళతాం. కారణం ఏంటంటే ఫోటో ఉంటుంది అక్కడ. చర్చిలో ఫోటో ఉండదు. వీళ్ళారా, అక్కడ చక్కని డెకరేషన్ ఉంటుంది, వీడియోగ్రఫీ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. ఆ తర్వాత ఆల్బమ్లో కూడా మనం ఉండాలి. మనం ఒక్కరమే కాదు, మన ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి, మన కుటుంబ సభ్యులు ఉండాలి. అందుకోసం చక్కని అలంకరణతో మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మందిరములో కూడా నీవు నీ కుటుంబ సభ్యులు ఫోటోలో కనిపించడం కాదు, దేవుడి సన్నిధిలో కనబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నువ్వు కనబడాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు. పిల్లరా, దేవుడు ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినా కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో కనబడడానికి ప్రత్యేకమైన శ్రద్ధను మనం చూపాల్సినటువంటి అవసరత ఉంది. ఇది మనలోనే ఉంటుంది, ఇది మనలోనే ఉంటుంది, ఎవరిలోనూ కాదు. ఇది మనలో ఆశ మనకుంటే కార్యం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నోవహు ఆశపడ్డాడు, దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. యెహోషువ కూడా పిల్లరా ఒక మంచి ప్రకటన చేస్తాడు. చూడండి, మనం యెహోషువ గ్రంథాన్ని చూస్తే 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నేడే మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సమాజంతో యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల మధ్యలో పిల్లరా ఇష్టారాజ్యంగా ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు. మా ఇష్ట ప్రకారంగా మేము నడుచుకుంటాం, మాట్లాడితే దేవుడు దేవుడని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ మాట మేము వినం, నీ మాటకు మేము లోబడం, మా ఆలోచనల ప్రకారం మేము నడుచుకుంటాం, మాకున్న తలంపులను అనుసరించి మేము ముందుకు పోతాం అని ప్రజలందరూ కూడా ఉప్పెట్టిన ఒకేసారి పిల్లరా ఆ యొక్క వ్యతిరేకంగా కేకలేస్తూ ఉన్నప్పుడు యెహోషువ అటువంటి మూర్ఖపు ప్రజల మధ్యలో నిలబడి అంటున్నాడు కదా, సరే మీరు ఎవరిని సేవించినను మీ ఇష్టమే, నేను దానికి అడ్డుపడను, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం.
ప్రియమైన వారలారా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, ఎవరిని ఘనపరుస్తారో ఘనపరచండి. ఎంతవరకు మీరు అంటున్న మాటలను బట్టి ఎవరైతే మీ నాశనానికి కారకులో వారిని ఆరాధించడానికి మీరు పూనుకుంటా ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూస్తారో వారితోనే కలిసి ఉండడానికి తాపత్రయపడతా ఉన్నారు. ఏ లోకమైతే మిమ్మల్ని నిందించి హింసించి అనేక రకాలుగా కృంగదీసి బాధించారో అదే మనుషులతో కలిసి ముందుకు వెళ్ళడానికి మీరు నిర్ణయాలు తీసుకొని నాతో వాదం పట్టుకుంటూ ఉన్నారు. ఇదిగో ప్రజలారా, మీరు ఎవరిని సేవించాలనుకుంటే వారిని సేవించండి, ఎవరి వెనకాల తిరగాలనుకుంటే వాళ్ళని తిరగండి. నేనేమీ మీకు అభ్యంతరం కాదు, నేనేమాత్రం ఆటంకపరచను. కానీ ఇదిగో నా నిర్ణయం ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన్నే ఘనపరుస్తాం. నేను నా ఇంటి వారు. పిల్లలు, యెహోషువ తన కుటుంబ పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఏది చేసినా మా కుటుంబంతో కలిసి నేను చేస్తాను అనేటువంటి నిర్ణయాన్ని పిల్లరా యెహోషువ ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు అనంటే కుటుంబమును పిల్లరా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే, కుటుంబముతో కలిసి దేవునిలో సన్నిధిలో కనబడితే అది మనకు ఎంతగానో దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై, దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి గురించి ఈ మాట వ్రాయబడుతుంది. పిల్లరా, కొర్నేలి గురించి ఏం వ్రాయబడింది? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే తను ఒక్కడు మాత్రమే కాదు. చాలాసార్లు మనం ఒక్కరమే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రతి దాని విషయంలో కూడా ఏకవచనాలు మాట్లాడుతూ ఉంటాం. నేను ఒక్కదాన్నే. పిల్లరా, ఈరోజు నీవు ఒక్కరుగా లేవు. దేవుడు నిన్ను నలుగురుగా, 5గురుగా, 6గురుగా, 10 మందిగా ఒక కుటుంబముగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏదో ఎడారిలో ఒక్కడివే తేలిపోయినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. పిల్లరా, ఆ నినివే పట్టణానికి వెళ్ళమంటే తరిసీసి వెళ్ళి వాటెక్కేసి ఆ వాడలో దిక్కుమాలోడు ఒక్కడే యోనలాగా పిల్లరా నువ్వు నలుగురు మధ్యలో ఉండి మాట్లాడడం సరికాదు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు ఇది మనకు పరిపాటు అయిపోయింది. కానీ మనం కుటుంబంతో కలిసి ఉన్నాం. ఏ కార్యం జరిగినా దాని వెనక మన కుటుంబంతో కలిసి ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కొర్నేలి గురించి మనం చూస్తాం. అతడు తన ఇంటి వారందరితో, చెప్పండి, దేవుని యందు భయభక్తి. ఒరే చిన్నోడా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఒరే పెద్దోడా, నువ్వు ఆ పనికి వెళ్ళు. ఓ అమ్మ, పెద్ద కూతురు, నువ్వు ఈ పని చెయ్యి. చిన్నపిల్ల, నువ్వు ఆ పని చెయ్యి. నేను మీ అమ్మ గుడికి వెళ్తాం. అమ్మాయి, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను. ఇది మన బెత్తాయింపండి. ఇది మన పని. మనం ఆరాధన ఎలా ఉంటుందనంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన పని. నువ్వు అలా పని చూసుకొని వెళ్ళు, నేను ఈ పని చక్కబెట్టుకొని వస్తాను. పిల్లరా, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. విశ్రాంతి దినాన దేవుడు సన్నిధిలో ఉండడం కంటే ఏది మనకు ప్రాముఖ్యం కాదు. పిల్లరా, నువ్వు దేవాలయంలో నీ కుటుంబ సమేతంగా దేవుడు మందిరంలో కనబడాల్సిందే. పిల్లరా, ఇది ధర్మం, ఇది క్రమం, ఇది నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇది నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఎప్పుడైతే ఇది నీకు సాధ్యమవుతుందో, ఇలాగ కుటుంబ సమేతంగా దేవుడు సన్నిధిలో కనబడడం అనేది నీకు ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడే నువ్వు సంపూర్ణంగా దేవుడిని ఆరాధిస్తున్న వ్యక్తి అవుతావు. అప్పుడే సంపూర్ణంగా దేవుడి చిత్తానికి లోబడిన వ్యక్తి అవుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆలోచన ఒకలా ఉంటే మన ఆలోచనలు మరొకలా ఉన్నాయి. ప్రయాస కాకపోతే ఏముంటుంది? మన జీవితంలో కష్టం కాకపోతే ఏముంటుంది? మన శరీరాల్లో బలహీనతలు కాకపోతే ఏముంటాయి? పిల్లరా, ఇంట్లో ఆర్థిక సమస్యలు కాకపోతే ఏముంటాయి? ఎందుకనంటే దేవుడు ప్రణాళిక ఒకలాగా ఉంది, నీవు మరొక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నావు. ఇది మనకు ఎంత మాత్రము మంచిది కాదు. దేవుడు అన్య జనాంగంలో నుంచి, లోకములో నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అన్య జనాంగముల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరి పట్ల దేవుడికంటూ ఒక ఆలోచన ఉంది.
ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశ్యముతో ఈరోజు పిల్లరా దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన మనము అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి మనము మన కుటుంబము సిద్ధంగా ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎవరెవరు? మనము, మరి చెప్పాలా, మనము మన కుటుంబం కూడా దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.